బీజేపీ కీలక నేత డీకేఆర్న హత్య కుట్ర జరుగుతోందా? అసలు అర్ధరాత్రి డీకేఆర్న ఇంట్లోకి చొరబడినటువంటి ఆగంతకుడు ఎవరు? సెక్యూరిటీ కళ్ళు గప్పి గంటన్నర పాటుగా ఆ ఇంట్లో తిన్నటువంటి ఆ దుండగుడి ఆచూకీ ఇంతవరకు పోలీసులు కనుగొనలేకపోయారు. అయితే ఘటన పైన డీకేఆర్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉంటున్నా ఎవరికి ఏ ఉద్దేశం ఉందో, నా పైన ఇట్లాంటి ఉద్దేశంతో ఉన్నారు, ఇంట్లో వారంతా ఒక్కసారిగా ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ పెంచాలని సీఎంని కోరింది డీకేఆర్న. అయితే డీకేఆర్న ఇంట్లో ఆగంతకుడు రావడం పైన సీఎం కూడా ఆరా తీశారు. డీకేఆర్నతో ఫోన్లో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అరుణకు రక్షణ పెంచాలని పోలీసులకు ఆదేశించారు. ఘటనపైన విచారణ వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు చూడండి. ఏకంగా డీకే అరుణనే ఈ విజువల్స్ చూపిస్తూ ఉన్నారు. ఒక ఆగంతకుడు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అంతా కలి తిరిగాడు, కానీ ఏది దోచుకెళ్ళలేదు. ఈ నేపథ్యంలోనే కొంత అనుమానం వ్యక్తమవుతుంది. నిజంగానే దొంగ ఉంటే కనుక ఏదో ఒకటి దోచుకొని వెళ్ళాలి, ఏదో ఒక విలువైనటువంటి సామాన్ని తీసుకువెళ్ళాలి. కానీ ఏమీ దోచుకోకుండా అలా వెళ్ళిపోయి ఆ ఇల్లంతా కలి తిరిగి మళ్ళీ బయటికి వచ్చేసారంటే ఏదో అనుమానం కలుగుతోందంటూ తను అనుభవం కూడా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తను రాజకీయాల్లో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, క్రియాశీలక రాజకీయాల్లో చాలా ప్రముఖంగా ఉన్నాను, కాబట్టి ఎవరికి నా పైన ఏ ఉద్దేశం ఉందో అంటూ కూడా తను మాట్లాడుకొస్తున్నారంటే దీనిన తనపైన స్కెచ్ వేసేందుకే ఈ రకంగా వేశారా అనేది అనుమానం కూడా కలుగుతుంది. ఏదేమైనా కూడా డీకేఆర్న ఇంట్లో ఒక ఆగంతకుడు ఈ రకంగా కలే తిరిగి బయటికి రావడం ఒక దొంగ అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే ఏం దోచుకెళ్ళలేదు కాబట్టి. ప్రస్తుతం వ్యక్తి ఎవరైనా దానిపై అనుమానం వ్యక్తమవుతోంది. ఒకసారి దీనికి సంబంధించి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా డీకేఆర్న మాట్లాడుకొచ్చారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్ నివాసంలో రాత్రి మిడ్ నైట్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడడం జరిగింది. దాదాపుగా చాలాసేపు ఆ ఇంట్లో కలియదిరిగినటువంటి పరిస్థితి. అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఇంట్లో దొంగతనం లాంటిది ఏమైనా జరిగిందా, డీకే అరుణ గారికి ఎలాంటి అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాలను మాట్లాడదాం. మనతో పాటు ఎంపీ డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, దాదాపుగా నిన్న రాత్రి మీ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. అసలు అతను ఎందుకు వచ్చాడు, ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు కానీ ఏమైనా పోయాయా? అసలు ఎందుకు వచ్చాడో ఇప్పటిదాకా అర్థం కాలేదు. రాత్రి 3:28 ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి 3:28 ప్రాంతంలో మా కాంపౌండ్లోకి వచ్చినట్టు విజువల్స్ కనపడుతున్నాయి. సో తిరిగి 4:50 బయటికి పోయినట్టు అంటే ఇన్ను ఎగ్జిట్ రెండు కనపడుతున్నాయి. సో దాదాపు గంటన్నర సేపు ఇంట్లోనే ఉన్నాడు ఆ మనిషి, ఎక్కడ ఇల్లంతా తిరుగుతున్నాడు. అసలు ఆనవాళ్ళు పట్టడానికి కూడా ఫేస్ కంప్లీట్ కవర్ చేసుకున్నాడు, కంప్లీట్ గ్లౌజ్ షూస్ అన్నీ వేసుకొని కంప్లీట్ ఎలాంటి గుర్తుపట్టేటటువంటి విధంగా లేకుండా డ్రెస్ చేసుకొని వచ్చిండు ఆయన. సో కిచెన్ ఎంట్రీ నుంచి కిచెన్లో కిటికీలో నుంచి కిటికీ మొత్తం ఆ విండోను ఊడదీసి దాంట్లోకి వెళ్ళి వచ్చిండు. సో కెమెరాలు కట్ చేసిండు, సీసీ కెమెరాలు కట్ చేసిండు, ఇంకో కొన్ని కెమెరాలు తిప్పేసిండు. సో మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా తిరిగిండు, బెడ్రూములు తిరిగిండు. మా పాప మనమరాలు ఉండే రూమ్లోకి పోయిండు, అక్కడ ఆ రూమ్లోకి కూడా పోయొచ్చి అక్కడ వస్తువులు ఏవో ఉంటే తీసి బయట తెచ్చేసిండు. పైన సెకండ్ ఫ్లోర్కి పోయిండు. సెకండ్ ఫ్లోర్ అంటే నేను పడుకుంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నా బెడ్రూమ్. నా మా పాప కూడా నా దగ్గరే ఉంటుంది, ఆమె కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. మెట్ల మీద నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చి అక్కడ మా ఇంట్లో 3 అమ్మాయిలు ఉంటారు, నా దగ్గర పనిచేస్తారు. ఇంట్లో అమ్మాయిలు నా దగ్గరే ఉంటారు. వాళ్ళని అక్కడి నుంచి చూసి మెల్లగా పక్క నుంచి దేవునింటి వైపు పోయిండు. దేవునింటి దగ్గరకు వచ్చేసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చిండు. పిల్లలు కదులుతుంటే నక్కి ఉన్నట్టు పాక్కుంటా కిందికి వెళ్ళి పారిపోయిండు. సో భయం ఏంటంటే ఆ టైంలో వీళ్ళు సపోజ్ వాడిని చూసిండు అనుకోండి, వచ్చిన ఆగంతకుని చూసి వీళ్ళు ఏదైనా అరచినా ఏదైనా చేసినా వాడు ఏం చేస్తుండేనో అనేటటువంటి భయం. ఎందుకంటే అన్నిటికీ తెగిచ్చే వచ్చింటారు వచ్చేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు మా మనమరాల రూమ్లోకి పోయి ఆ పాప చూసి ఒకవేళ శబ్దమయ్యేమని అరిచినా ఆమె అరుపులకు భయపడిపోయి వీడు అమ్మాయిని నోరు మూసేసి చంపేసినా ఆశ్చర్యం లేదు. లేదా ఈ పిల్లలు పైన కదిలిన పిల్లలు కదులుతుంటే వీళ్ళు చూసి అరిచినా వీళ్ళ మీద ఏమైనా తిరగబడి వాళ్ళని దాడి చేసినా ఆశ్చర్యం లేదు. సో ఇదంతా ఒక తలుచుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏమీ జరగలేదు కాబట్టి దాని గురించి అంటే తీసి పడేసేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు వచ్చినోడు దొంగతనానికి వచ్చి ఉంటే దొంగతనం అనేది జరిగి ఉండాలా. ఏ చిన్న దస్తి ముక్క పోలే, నా ఇంట్లోకి వెళ్ళి ఒక పేపర్ ముక్క పోలే. కానీ వచ్చినోడు ఎందుకు వచ్చిండు, ఇల్లంతా ఎందుకు తిరిగిండు, అన్ని రూములు తిరిగిండు, కింద ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్
గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో. మా బెడ్రూమ్లలోకి పోలేదు. నా బెడ్రూమ్ మరి నేను ఇంట్లో మరి ఆ రూమ్లో డోర్లు తీయలే ఆయన. మరి ఎందుకు మనుషులు ఉన్నారనుకున్నాడో లోపల, మరి ఏమనుకున్నాడో తెలియదు, రూములు తీయలే, తెరిచున్న రూమ్లోకి అన్నిటికి పోయిండు. సో కాబట్టి ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఏముంది, ఎందుకోసం వచ్చిండు, ఏం రెక్కి చేసిండ్రా, నా ఇంట్లో ఎవరు ఉంటారు, ఏముంటారు, ఎంతమంది ఉంటారు, ఏం చేస్తారు, రెక్కి చేసిపోనికి వచ్చిండ్రా, దేనికోసం వచ్చిన అనేది ఇక్కడ పెద్ద అనుమానం ఏర్పడతా ఉంది. గతంలో మీ నాన్నగారు కూడా మావోయిస్టుల చేత హత్య చేయించేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చారంటున్నారు. దాదాపుగా గంటన్నర పాటు ఇల్లంతా కలియ తిరిగారు, కానీ ఏ ఒక్క చిన్న కర్చిప్ కూడా తీసుకెళ్ళలేదని చెప్పి అంటున్నారు. అంటే ఎట్లా భావించవచ్చు? ఇది కూడా ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు దీంట్లో కూడా? అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం ఎవరికి ఈర్ష్యలు ఉంటావో తెలియవు, ఎవరికి అసూయలు ఉంటావో తెలియదు. అందరూ అభిమానించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఇటువంటి ఆలోచన లేని వాళ్ళు కోకొల్లలు ఉండొచ్చు, కానీ దుర్బుద్ధి ఉన్న వాళ్ళు కొందరున్నా ఏదైనా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అసూయ పరులు, ఈర్ష్యా పరులు, వాళ్ళ మైండ్లో ఏమైనా చెడిపోయి ఇట్లాంటివి ఏమైనా రెక్కీలు చేసి ఏదైనా చేయాలని దురుద్దేశం ఉందా లేదా ఇంకా ఏముందా అనేటటువంటిది ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలి. ఏదేమైనా ముఖ్యమంత్రి గారి నివాసానికి 200 మీటర్ల కూడా లోపల అటుపక్క ఆయన ఉంటాడు, ఇటుపక్క నేనుంటా అదే లేన్లో. నేను ఇక్కడ దాదాపు 38 ఏళ్ల నుంచి అదే ఇంట్లో ఉంటున్నాను. నేను 38 సంవత్సరాల నుంచి నేను అదే జూబ్లీ హిల్స్లో అదే ఇంట్లో ఉంటున్నా, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. జూబ్లీ హిల్స్లో ఇండ్లు లేని కాలంలో నేను అక్కడ ఇంట్లో ఉన్నా. నా ఇంటి చుట్టుముందు ఒక్క ఇల్లు లేని కాలంలో నేను ఒక్కదాన్నే ఉంటున్నా ఇంట్లో. ఆనాడు కూడా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా కాదు, నాకు గన్మెన్ లేరు, ఎవరు లేరు. అప్పుడు కూడా నాకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా, మరి ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఉండేటటువంటి అదే లేన్లో ఉంటూ మరి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది, అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకోసం అయింది, ఏంది జరిగింది అనేది. సో వీటన్నిటి మీద కూడా భద్రత అనేది చాలా అవసరము. ముఖ్యమంత్రి గారు వెంబడే దీని మీద దృష్టి సారించి నాకు కంప్లీట్గా భద్రతను ఏర్పాటు చేయాలి. నేను ఉన్న సమయంలో నా వెంబడి గన్మెన్లు ఉంటారు, నేను లేని సమయంలో నా ఇంటికాడ ఎవరు ఉండరు. నా ఇంట్లో ఏదైనా జరగవచ్చు నేను లేనప్పుడు. నేనున్న టైంలో నేను ఎక్కడెక్కడ నెలకు దాదాపు 20 నుంచి 25 రోజులు నేను బయటనే ఉంటా. నా ఇంట్లో పండుకుంటే ఒక నెలకు వారం రోజులు కూడా పండుకుంటానో లేదో. సో ఇది కూడా చాలా విషయం సీరియస్గా తీసుకొని నా యొక్క సెక్యూరిటీని పెంచడంతో పాటుగా నా ఇంటి దగ్గర కూడా భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు ఉండే లేన్లోనే మీ ఇల్లు ఉంటున్నది అంటున్నారు. అదంతా కూడా హై సెక్యూరిటీ ఏరియా. అక్కడ దొంగతనం చేయాలన్నా, ఇంట్లోకి చొరబడాలన్నా కూడా అత్యంత సాహసం చేయాలి. వచ్చినటువంటి ఆగంతకుడు ఏ కారణంతో మీ ఇంట్లోకి వచ్చింటారు? మీకు కలిగిన అనుమానం, సీసీ ఫుటేజ్ చూశారు, అదంతా చూశారు, దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనను చూస్తే మీకు ఎటువంటి అనుమానాలు వస్తుంది? అంటే ఈ ఘటన ఆగంతుడు ఎందుకోసం వచ్చిండు అనేది ఇప్పటికి సస్పెన్సే. అది ఎందుకోసం వచ్చిండు, ఎవరి కోసం వచ్చిండు, దొంగతనం కోసం వచ్చిండా, లేదా ఇంకేదైనా రెక్కి చేసుకొని ఇంకొచ్చిండా, లేకుంటే ఇంకేమన్నా ఎలాంటిదో మనం ఊహించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలు ఎందుకోసం వచ్చిండు, పోనీ నేను ఇంట్లో ఉన్నా ఏదైనా జరగాలంటే చేయాలనే వచ్చిండ్రా, అసలు ఏ విషయమైనా అయిండొచ్చు. మనము దేన్ని కూడా దాన్ని కాదనని చెప్పలేం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సాధ్యం. ఒక వ్యక్తి ఇంట్లోకి ఒకటే సింగిల్గా దూరిండు. మనం ఈ మధ్యలో చూస్తున్నాం, చాలా విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తులు వచ్చేటటువంటి వాళ్ళ మనస్తత్వం ఏందో, వాళ్ళ ఇదేందో ఎవరో ఊహించలేం. నా ఇంట్లోకి వచ్చినప్పుడు జరిగే అంటే ఆ సంఘటనలు ఏ విధంగా సంఘటన జరిగినా, ఇప్పుడు క్వైట్గా వచ్చిండు, క్వైట్గా పోయిండు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు చూడలేదు, ఎవరు కనపడలేదు, వెళ్ళిపోయిండు. ఎవరైనా వాళ్ళు వచ్చినేది చూసినా, ఇంట్లోకి ఆ శబ్దమైనప్పుడు చూసినా అంటే ఇక్కడ ఏం జరిగి ఉండేదో అనేటటువంటిది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అంటే వచ్చిన వ్యక్తి పక్క ప్లాన్గా వచ్చినట్టుగా అర్థమవుతుంది. కిచెన్లో నుంచి ఓ చిన్న విండోని దాన్ని తోల్చుకొని దాంట్లో నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఇంతకుముందే ఈ ఇంటి చుట్టూ వచ్చి తిరిగితే కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్ళే ఛాన్స్, అక్కడ నుంచి లోపలికి వెళ్తేనే ఇంట్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు. తర్వాత మనది ఎప్పుడు ఎవరైనా గతంలో వచ్చి పక్కన చూసిపోయినా, మేము ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నాము, డే అంతా మా గేట్ ఖుల్లానే ఉంటుంది, డే అండ్ నైట్ మా గేట్ ఖుల్లా ఉంటుంది.
రాత్రి 1 గంట 2 గంటల తప్ప మా గేట్ బంద్ కాదు. వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు వస్తుంటారు, పని చేసేటోళ్ళు వస్తుంటారు, పోతుంటారు, ఎవరైనా వస్తుపోతూనే ఉంటారు. కానీ ఎవరు వచ్చి ఎప్పుడు నేను లేనప్పుడు ఇంతకుముందు వచ్చి ఎవరైనా చూసుకొని పోయినరా, లేదా లేదా తెలిసిన వాళ్ళు వచ్చిండ్రా, ఇవన్నీ కూడా పోలీసుల మీద ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చినాం. దాని విచారణలో వాళ్ళు తెలవాల్సిన ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరనేది దొరికితే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటన మటుకు ఖచ్చితంగా నాకు భద్రత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. పక్కా మీరు ఇంట్లో లేరు అనేటటువంటి సమాచారాన్ని తెలుసుకుని ఆగంతకుడు ఇంట్లోకి చొరబడ్డట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఎదిగారు, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీగా కూడా గెలిచారు. ఎంత స్థాయిలో అభిమానులు పెరిగారో అంత స్థాయిలో కూడా ప్రత్యర్థులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీని వెనకాల హత్య కుట్ర లాంటిది ఏమైనా ఉండొచ్చు అని మీరు అనుమానిస్తున్నారు? చెప్పిన రాజకీయాల్లో ఈర్ష్యలు అసూయలు ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు, దాని వెనక మనం చెప్పలేము. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆగంతకుడు ఆయన వెంబడి, ఎందుకంటే మనం ఇప్పుడు సీసీ కెమెరాలలోనే వాళ్ళు దొరకకపోతే పెద్ద ప్రమాదం, దొరికితే వాడు ఎవరో ఏందో విషయం తెలిస్తే మనకు టెన్షన్ పోతుంది. నిజంగా తెలిసినోడా తెలవనోడా దేనికోసం వచ్చిండు ఇవన్నీ బయటపడతాయి. ఇలా తెలవలేదనుకో అదే పెద్ద ప్రమాదం. ఎందుకోసం వచ్చిండు అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ బిగ్ తలకాయలో ఉండిపోతుంది. ఎవరు ఆయన ఎందుకోసం వచ్చిండు, ఏం చేయడానికి వచ్చిండు అనేది. సో ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టగలిగి మనం, ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు ఇక్కడైతే మొత్తం కప్పుకొనే ఉన్నాడు. మరి ఏదో సీసీ కెమెరాలు కనుక వాళ్ళు పోలీసు వాళ్ళు రేపు కనుక వాళ్ళు గుర్తుపట్టగలిగి వాడిని కనుక ఐడెంటిఫై చేయగలిగితేనే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారా? వారి విచారణ ఎంతవరకు వచ్చింది? కంప్లైంట్ చేసినాం, పొద్దునంతా వచ్చిండ్రు, పొద్దున్నే కంప్లైంట్ చేసినాం. పొద్దున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా చెప్పంగానే పోలీసు వాళ్ళందరూ ఇంటికి వచ్చిండ్రు, వాళ్ళ క్లూ స్ట్రీమ్ అంతా వచ్చింది. మధ్యాహ్నం వరకు ఉండి మొత్తం అంతా ఇల్లంతా కూడా తిరిగి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిండో అదంతా చూసుకున్నారు. ఆల్ వీడియో సీసీ కెమెరా యొక్క విజువల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. సో అన్నీ తీసుకొని వాళ్ళు పోయినరు. కేసు కూడా కంప్లైంట్ ఇచ్చినాం, కేసు కూడా వాళ్ళు బుక్ చేసిండ్రు. సో ఇది పూర్తిగా రాత్రి సమయంలో దాదాపుగా గంటన్నర పాటు ఇంట్లో తిరిగినటువంటి ఓ ఆగంతకుడు ఇంట్లో నుంచి ఏ ఒక్క వస్తువును కూడా దొంగలించలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఇంట్లోకి ఎందుకు చొరబడ్డట్టు అనేటటువంటి పలు అనుమానాలు, సందేహాలు వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా నాకు, నా కుటుంబానికి, నా ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెంచాలంటూ ఎంపీ డీకేఆర్ను డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతి